మొదట నిన్న ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతికి సంతాపం తెలుపుతూ మరి ఆ అమరవీరునికి అశ్రు నివాళి తెలుపుతూ అదేవిధంగా ఈరోజు ఆ ఆర్టీసీ అమరవీరుడు శంకర్ గౌడ్ అంతిమ యాత్రకు వెళ్ళడానికి మరి బీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ మంత్రివర్యులు శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా మరి కౌన్సిల్లో ఫ్లోర్ లీడర్ శ్రీ మధుసూదనాచారి గారు, అదేవిధంగా నర్సంపేట ఎక్స్ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మహబూబాబాద్లో వారి అంతిమయాత్రకు పోతుంటే వారినందరినీ కూడా మార్గం మధ్యలోనే అడ్డుకోవడం, పూర్తిగా శ్రీనివాస గౌడ్ మాజీ మంత్రి గారిని వీళ్ళందరినీ కూడా అడ్డుకోవడాన్ని, అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. నిజానికి మా ఇంటికి కూడా పోలీసులు పొద్దున ఒకసారి వచ్చి వెళ్ళారు. అదేవిధంగా మళ్ళీ వస్తుంటే వస్తున్నారన్న సమాచారం తెలుసుకొని నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నిజానికి ఆర్టీసీ కార్మికుడి హత్య అది ఆత్మహత్య కాదు, నిజానికి ప్రభుత్వం చేసిన హత్య. వాళ్ళ కోరికలు చాలా న్యాయమైనవి. వాళ్ళు రాజ్యాంగబద్ధంగానే సమ్మె నోటీసు ఇచ్చి చాలాసార్లు కూడా సంప్రదింపులు జరిపి దాని తర్వాతనే వాళ్ళు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిండ్రు. ఎక్కడ కూడా బస్సులను దగ్ధం చేయడం కానీ, వాళ్ళ ఉన్నతాధికారులను కొట్టడం కానీ, యాజమాన్యాలను ఇబ్బంది పెట్టడం కానీ అవన్నీ చేయలేదు. అంతా కూడా పద్ధతి ప్రకారమే చేసుకుంటూ వస్తున్నారు. కానీ దానికి కూడా నిన్న తాండూరు పోలీసు వాళ్ళు ఇచ్చిన నోటీసు చూస్తే చాలా భయానకంగా ఉంది. ఆ నోటీస్ ఏం చెప్తుందంటే, తాండూరు పట్టణ పరిధిలో గల టెంట్ హబ్ షాప్ ఓనర్లు, ఫంక్షన్ హాల్ ఓనర్లు, కమ్యూనిటీ కన్వెన్షన్ హాల్ ఓనర్లు మరియు అసోసియేషన్కి సంబంధించిన వ్యక్తులందరికీ తెలియజేయమనగా, ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల సమ్మె నడుస్తున్నది. ఇట్టి సమ్మె పూర్తిగా చట్ట విరుద్ధమైనది మరియు గవర్నమెంట్కి వ్యతిరేకమైనది. చూడండి వీళ్ళ పదజాలం. ఇట్టి సమ్మె పూర్తిగా చట్ట విరుద్ధమైనది మరియు గవర్నమెంట్కి వ్యతిరేకమైనది. ఇట్టి సమ్మెకు ఎలాంటి పర్మిషన్ లేదు. కావున పైన తెలిపిన వ్యక్తులందరూ ఇట్టి సమ్మెకు మీ యొక్క సామాన్లు కానీ, టెంట్లు కానీ ఇచ్చి అట్టి సమ్మెకు మద్దతు పలికినచో అటు వారి పైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇంకా 2 రోజులు అయితే ఏం చెప్తారంటే, ఈ సమ్మెకు సంబంధించిన ఏ న్యూస్, ఏ జర్నలిస్ట్ రాసినా కూడా ఆయన మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పే ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉన్నారు. సరే, ఇక ఒకవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె అయితే, మరోవైపు నిజంగా ఈరోజు తెలంగాణ ప్రజలకి ఈ విషయం చెప్పాలంటే నాకే భయం వేస్తున్నది, నిజంగా ఆందోళన కలుగుతున్నది.